వెల్కమ్ టు సీతాస్ కిచెన్. ఈరోజు మనం నూనె మాగాయ తయారు చేసుకుందామండి. దానికి చిన్న గ్లాస్లో మెంతులు నేను నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అదే విధంగా అదే గ్లాస్తో ఆవాలు, అది కూడా నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇది పౌడర్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఆవిడకాయలని చెక్కు తీసేసి ఇలా పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకున్నానండి. 4 hours ఎండలో పెట్టుకున్నాక తీసేసాను. దాంట్లో ఉప్పు రాసేసాను. ఉప్పు రాసేసిన తర్వాత ఈ మెంతి పౌడర్ ఉంది కదా, ఆవాల పౌడర్, అది 2 tablespoons చిన్న గిన్నెడితో కారం, కొద్దిగా పసుపు వేసేసి కలిపేసానండి. కలిపేసి అలా బాగా కలిపేసి కొంచెం పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత వేరుశనగ నూనె, అందులో కొద్దిగా ఆవాలు, కొంచెం అండి ఆవాలు చూసా ఇలా చాలు, ఆవాలు కొంచెం ఇంగువ వేసి వేయించేసుకుని కొంచెం బాగా గోరువెచ్చగా ఉండగా మనం తయారు చేసుకున్న పదార్థంలో ఇది వేసేసుకోవడమే. చూసారా, ఈ విధంగా వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకునేసరికి ఏమవుతుందంటే వేడిది పోసేస్తేమంటే కారం నల్లగా అయిపోతుంది. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.